పళనిస్వామి ఇంట్లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కీలక భేటీ నిర్వహించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. టీవీకేకు సపోర్ట్ చేయాలా లేదంటే ఒంటరిగానే ఉండాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇన్నాళ్లు రిసార్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. పళనిస్వామి ఇంట్లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కీలక భేటీ నిర్వహించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. టీవీకేకు సపోర్ట్ చేయాలా లేదంటే ఒంటరిగానే ఉండాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇన్నాళ్లు రిసార్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. పళనిస్వామి ఇంట్లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కీలక భేటీ నిర్వహించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. టీవీకేకు సపోర్ట్ చేయాలా లేదంటే ఒంటరిగానే ఉండాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇన్నాళ్లు రిసార్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. పళనిస్వామి ఇంట్లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కీలక భేటీ నిర్వహించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలా ముందుకు వెళ్లాలని దానిపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. టీవీకేకు సపోర్ట్ చేయాలా లేదంటే ఒంటరిగానే ఉండాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇన్నాళ్లు రిసార్ట్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. రైట్, ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. దినకర్. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాదాపు 47 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 47 మందితో ఎక్కువగా టీవీకేకి మద్దతు ఇద్దామని టీవీకేతో కలిసి పోదామనేటువంటి డిమాండ్ చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అయితే వారందరినీ సముదాయించి బుజ్జగించి దాదాపు 4 రోజుల నుంచి కూడా పాండిచేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్ను మారుస్తూ దాదాపు ఈ రిసార్ట్ రాజకీయం చేసింది అన్నాడీఎంకే పార్టీ. అయితే చివరిగా ఈరోజు ఉదయంకంతా చెన్నై చేరుకోవాలి, తన నివాసం దగ్గరికి అందరూ కలిసి రావాలని చెప్పి ఎడప్పాడి పళనిస్వామి స్వచ్ఛమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారంతా కూడా సమావేశమయ్యారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, భవిష్యత్తులో కలిసి ప్రయాణం అన్నాడీఎంకే డిఎంకే పొత్తు పైన వెళ్తే ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా వారితో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక వైపు డిఎంకే మాత్రం సీరియస్ అవుతుంది.
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ అయిన టీటీవీ దినకర్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి సపోర్ట్ చూపించుకోకుండా ఎలాంటి నంబర్స్ కలెక్ట్ చేయకోకుండా డైరెక్ట్గా వెళ్ళి గవర్నర్ను ఎడప్పాడి పళనిస్వామిని ప్రభుత్వ ఆహ్వానానికి ఏర్పాటు చేయాలని చెప్పి పిలవడం పట్ల డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ, వారి దగ్గర ఉన్నటువంటి బలం తక్కువ. ఒకవేళ అన్నీ కలిపినా కానీ డీఎంకే, అన్నా డీఎంకే, తర్వాత వీసీకే, ప్రస్తుతం ఏదైతే కింగ్ మేకర్గా భావిస్తున్నటువంటి వీసీకే ఏదైతే ఉందో వాళ్ళంతా కలిసి వస్తే కానీ మొత్తం 116 సంఖ్య వస్తుంది. అప్పటికి రెండు సీట్ల దూరంలో మెజార్టీగా ఆగిపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ రకంగా చూస్తే అన్నా డీఎంకే ఏ ఆధారాలతో తను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ఎడప్పాడి పళనిస్వామిని సీఎంగా చూడాలని చెప్పి టీటీవీ దినకరన్ ద్వారా మాట్లాడిస్తున్నటువంటి ఒక క్వశ్చన్స్ డీఎంకే నుంచి ప్రారంభమయ్యాయి. అంటే డీఎంకే అన్నా డీఎంకేల పొత్తు ఉన్నది, ఇది ఒక రాజకీయ సంక్షోభం క్రియేట్ చేయడానికి తయారు చేసినటువంటి ఫార్ములాగా డీఎంకే అన్నా డీఎంకే మీద ఎదురుదాడి చేసింది. అలాగే టీటీవీ దినకరన్ మీద కూడా ఎదురుదాడి చేసింది. అయితే ఎడప్పాడి పళనిస్వామి ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి టీవీకే మద్దతు వెళ్దామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 27 మంది వారిని కాపాడుకోవడం ఆయన లక్ష్యం. సో ఒకవేళ వీసీకే తిరుమావళవన్ కాసేపట్లో టీవీకేకి మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నంబర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. వారితో మళ్ళీ అంతర్గతంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చినా టీవీకే ప్రభుత్వం బలపడే అవకాశం ఉంది అన్నా డీఎంకే నుంచి వచ్చినా కానీ. సో వారందరినీ జారిపోనీయకుండా కాపాడుకోవడం, వారందరితో కూడా సఖ్యతగా ఉంటూ కూడా ఒక నమ్మకం కలగజేయడం లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఒక 6 నెలలు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ మీరు జాగ్రత్తగా ఉందామనేటువంటి కలిసికట్టుగా ఉండేటువంటి ఒక మెసేజ్ ఎడప్పాడి పళనిస్వామి ఇస్తున్నారు. ఒకవేళ వీసీకే మద్దతు ఇవ్వకుండా టీవీకే 108 తర్వాత 116 దగ్గర ఆగిపోతే మాత్రం అప్పుడు అన్నా డీఎంకే ప్లే చేసే రోల్లో ఈ ఎమ్మెల్యేలందరూ కీలకంగా వ్యవహరిస్తారు. కానీ ప్రస్తుతం వీసీకే నిర్ణయం తర్వాతనే తమిళనాడులో రాజకీయాలన్నీ కూడా మార్పు జరిగే అవకాశం ఉంది. అయితే డీఎంకే మాత్రం చాలా స్టేట్స్మెన్ పొజిషన్లోనే అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. నిన్ననే స్టాలిన్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అతనికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలోని ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు ఆయన నిరూపించకపోతే ప్రత్యామ్నాయాలను గవర్నర్ చూడాలి. కానీ తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తీర్పుని గవర్నర్ అవమానపరుస్తూ గవర్నర్ వ్యవస్థ అంతా కూడా తమిళ ప్రజల తీర్పును అవమానిస్తుందని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా స్టాలిన్ వ్యవహరించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే స్టాలిన్ రేపొద్దునే అన్నా డీఎంకేతో కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ ముందుకు వస్తే మాత్రం వచ్చినటువంటి ఇమేజ్ అంతా కూడా పోయే అవకాశం కూడా ఉంది. సో వీసీకే కింగ్ మేకర్ కాబోతుంది. వీసీకే కింగ్ మేకర్ దాని ఒక ఆలోచనతోనే ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. మళ్ళీ 11 గంటల 15 నిమిషాలకు మార్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా వారి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల తర్వాత వారు టీవీకేకి మద్దతు ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆయన డిమాండ్లు మాత్రం ఒకటి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, తర్వాత తన బంధువు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ పదవి ఒకటి ఇవ్వాలి, ఏదైతే కార్పొరేటెడ్ పదవులు ఉన్నాయో అదొకటి, అలాగే తిరిచి ఈస్ట్ సీట్ ఏదైతే విజయ్ రాజీనామా చేస్తాడో అవన్నీ కావాలని అడుగుతున్నటువంటి నేపథ్యంలో టీవీకే ముందర పెట్టారు. సో ఈరోజు 11-12 గంటలకి ఇదంతా సంక్షోభం ముగుస్తుంది అనుకున్నాం. కానీ ఏదైతే వీసీకే అంటే విడుదలై చిరుత్తై పులి కచ్చి అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత ఇక్కడ అత్యధికంగా 1 year కమ్యూనిటీ అంటే మన దగ్గర దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలాగా పరిగణిస్తాము. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ దాదాపు 18 నుంచి 19% ఓటు బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు దళితులు రాజ్యం ఏలే సమయం వచ్చింది, దళితులకి గుర్తింపు వచ్చే సమయం వచ్చింది, దళితుల చేతిలో ప్రభుత్వాలు నడిపే చేతికి వచ్చాయనేటువంటి నినాదంతో ఆయన ముందుకు రాబోతున్నారు. అందుకనే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా ఆయన మాట్లాడి టీవీకేకి మద్దతు ఇస్తే టీవీకే నుంచి ఏం డిమాండ్ చేయాలా, ప్రభుత్వంలో జాయిన్ అయితే ఏమేమి పదవులు తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా ఆయన అనేకమైనటువంటి కండిషన్లతో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది ఇంకా చర్చ కొనసాగుతుంది. వారి పార్టీ నేతలతో చర్చ జరుపుతున్నటువంటి నేపథ్యంలో అది ఇంకా మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటల లోపల ఒక క్లారిటీ వస్తే అతను మద్దతు ప్రకటిస్తే ఆ మద్దతు లేఖను తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తే అన్ని అనుకున్నట్టుగా జరిగితే టీవీకే అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ పిలిచే అవకాశం ఉంది. మరొక వైపు హార్స్ ట్రేడింగ్ జరుగుతుందనేటువంటి భయంతో, ఎందుకంటే కాంగ్రెస్ తన దగ్గర ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో హార్స్ ట్రేడింగ్ జరుగుతుందేమన్నటువంటి భయంతో అన్నా డీఎంకే ఎన్డీఏ బలాన్ని చూపించి తర్వాత బీజేపీ బలాన్ని చూపించి వారి మీద కేసులు పెట్టి వారికి డబ్బు ఆశ చూపించి తీసుకెళ్తుందేమన్నటువంటి భయంతో
కాంగ్రెస్ పార్టీ తన దగ్గర ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలను కూడా మన హైదరాబాద్కి తరలించారు. అక్కడ శంషాబాద్లో ఉన్నటువంటి నోవాటెల్లో కూడా వారికి ప్రస్తుతం వసతి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం అనేటువంటి అంటే ఏఎంఎంకే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే టీటీవీ దినకరన్ ఉన్నారో ఆయన కాసేపటి మీద ప్రెస్ మీట్ కంప్లీట్ చేశాడు. ఆయన చెప్తున్నారు తనకు ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే పేరు మీద ఒక ఫేక్ లెటర్ తయారు చేసి అది గవర్నర్కి ఇచ్చారు. మీరు గవర్నర్కి ఎలా ఇచ్చారు? ఫేక్ లెటర్ ఫోర్జరీ చేశారు కనుక దీనిపైన విచారణ జరపాలి అని చెప్పి గవర్నర్ని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ వీసీకే అధినేత తిరుమావళవన్ విజయ్కి మద్దతు ఇవ్వకపోతే ఆ యాంగిల్లో మొత్తం మళ్ళీ రాజకీయం కొత్తగా స్టార్ట్ అవుతుంది. గవర్నర్ దాని మీద ఎంక్వైరీ చేస్తే ఫోర్జరీ లెటర్ గవర్నర్కి ఇచ్చి మోసం చేశారని చెప్పి టీవీకే కూటమి మీద ఆయన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా దినకరన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఇంకా పొలిటికల్ కిచిడీ కొనసాగుతూనే ఉంది తమిళనాడులో. ఈ పొలిటికల్ కిచిడీకి సంబంధించి మరింత ఒక టేస్ట్ రావాలన్నా లేకపోతే ఒక కన్క్లూజన్ రావాలన్నా కానీ వీసీకే తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మనం భావించాలి. స్వప్న. రైట్, థ్యాంక్ యూ దినకర్.